గత వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో పేదవాడి సంక్షేమ బట్టన్లు నొక్కడానికి మరికొన్ని వర్గాలపై పన్నుల బట్టను నొక్కారు. దీనిలో ట్రూ అప్ ఛార్జీలతో సామాన్యుడి మీద వైసీపీ బాదిన బాధుడికి కరెంటు బిల్లు చూస్తేనే షాక్ కొట్టేటట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఇక కొత్తగా రాష్ట్రంలో చెత్త పన్నును ప్రవేశపెట్టి ఉన్న ఆస్తి పన్నును రెట్టింపు చేసిన చెత్త ప్రభుత్వం ప్రజలను బాధే ప్రభుత్వంగా వైసీపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. గత వైసీపీ సర్కార్ పన్నుల భారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన టీడీపీ బాదుడే బాదుడు అనే నినాదంతో ప్రజల్లోకి దూసుకెళ్లింది. అలాగే అటు ప్రజల నుంచి కూడా టీడీపీ ఎత్తుకున్న ఈ నినాదానికి మంచి స్పందన వచ్చి జగన్ సర్కార్ నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అప్పుడు బాదుడే బాదుడు అంటూ నినదించిన బాబు ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంతో విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా మారనుంది. రాష్ట్రంలో దిగజారిపోయిన రోడ్ల దుస్థితిని సరిచేయడానికి, మెరుగుపరచడానికి రాష్ట్ర రహదారులపై కొత్తగా పన్ను విధించడానికి కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. దీనితో ఎన్నికల ప్రచారంలో పార్టీలు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండడంతో ఆ భారం బాబు కూడా ప్రజలపైనే నెడుతున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో మొదలైంది. నాడు జగన్ పాలనను బాదుడే బాదుడు అంటూ విమర్శించిన బాబు నేడు ప్రజలపై ఈ బాదుడు బాదడం ఏంటి అంటూ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో వైసీపీ తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయిన ప్రజలు పన్నుల భారం నుంచి ఊరట చెందడానికి, పెరిగిన ఛార్జీల మోత నుంచి విముక్తి దక్కడానికి గాను 164 సీట్లతో కూటమి పార్టీలకి భారీ విజయాన్ని కట్టబెట్టారు. అయితే అందుకుగాను ప్రజలకు ఈ పన్నుల రూపంలో బాబుగారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా అనే వాదన వైసీపీ తెర మీదకు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. చెత్త పన్ను నిర్ణయంతో వైసీపీ పట్ల ప్రజల్లో కంటికి కనిపించిన వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలతో టీడీపీ, జనసేనలు ప్రజలకు జవాబుదారీగా సమాధానం చెప్పాల్సిందే. ఇప్పటికే రోడ్డెక్కాలంటే భయపడిపోతున్న మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు బాబు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత ఇబ్బంది పడడం ఖాయం. మధ్యతరగతి మీదనే ఈ పన్నుల భారం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర రహదారుల మీద కూడా టోల్ మొదలు పెడితే నిత్యావసర వస్తువుల మీద కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి టోల్ అంటూ మొదలు పెడితే ఒక వ్యక్తి జీవితకాలం మొత్తం ఆ రోడ్డుకి టోల్ కడుతూనే ఉండాల్సిన పరిస్థితి మనకందరికీ అనుభవమే. మరి ఇలాంటి నిర్ణయాలపై కూటమి పార్టీలు ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే.